అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్‌లో ఉంటుంది. ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. మీరు ఉప్పల్ నుంచి వరంగల్ ఎళ్ళే హైవేలో ఉప్పల్ దాటగానే బోడుప్పల్ డిపో, డిపో దాటగానే మేడిపల్లి వస్తుంది. మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయండి. 131 ఎగ్జాక్ట్‌లీ చెంగిచెర్ల చౌరస్తా దాటగానే పిల్లర్ నెంబర్ 131 వస్తుంది. అక్కడ లెఫ్ట్ రండి. ఫస్ట్ రైట్ చివర్లో మన ఆఫీస్. మీకేమైనా డౌట్ ఉంటే గూగుల్ మ్యాప్‌లో వెంకట్ కార్ బజార్ అని క్లియర్‌గా టైప్ చేయండి. డైరెక్షన్ క్లియర్ చూపిస్తది దాంట్లో గూడా. ఇంకా డౌట్ ఉంటే కింద నెంబర్‌లు ఇస్తాను మీకు. ఆ నెంబర్‌లో వాట్సాప్‌లో మీరు జస్ట్ హాయ్ అని పెట్టండి. వెంటనే లొకేషన్ షేర్ చేస్తాము. ఈరోజు 2 వెహికల్ తీసుకొచ్చానండి. వోక్స్ వ్యాగన్ పోలో. ఒకటొచ్చేసి 2011, 12 రిజిస్ట్రేషన్ ట్రెండ్ లైన్. ఇదొచ్చేసి 2013 హైలైన్. ఈ వెహికల్ వచ్చేసి 1,16,000 తిరిగింది. ఈ వెహికల్ వచ్చేసి 1,20,000 డ్రైవెన్. 2 వెహికల్స్ వ్యూ మొత్తం చూపిస్తా. డైరెక్ట్ వెహికల్స్ చూద్దాం ఒకసారి. 2 వెహికల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మనకి. 2011, 12 రిజిస్ట్రేషన్, 2013 హైలైన్. డైరెక్ట్ వెహికల్ వ్యూ మొత్తం చూద్దాం. వెహికల్ మొత్తం చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి 2011 మోడల్ చూద్దాం. ఈ వెహికల్ వచ్చేసి 2011 మ్యానుఫ్యాక్చరింగ్, 12లో రిజిస్ట్రేషన్ అయింది. వోక్స్ వ్యాగన్ ట్రెండ్ లైన్ డీజిల్ వర్షన్ వెహికల్ అండి. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి మనకి 1,20,000 డ్రైవన్. రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. డిక్కీ సైడ్ చూసుకుందాం ఒకసారి. ఒక రస్ట్ అయితే ఏం లేదండి, చూసుకోవచ్చు నీట్గా ఉంది. టైర్ వచ్చేసి స్టెఫ్నీ టైర్ మనకి 20-30% ఉంది అంతే. వోక్స్ వ్యాగన్ పోలో టీడీఐ. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. చాలా బాగుందండి వెహికల్ వచ్చేసి మనకి. ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ అవుతారండి. టోటల్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది ఇంటీరియర్. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు మనకి. సీట్లు అయితే చాలా బాగా వచ్చాయి సీట్లు. అండ్ డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు మనకి, నీట్గా ఉంది డాష్ బోర్డు. చూసుకోవచ్చు డాష్ బోర్డు చాలా నీట్గా ఉందండి. డాష్ బోర్డు కూడా, వెహికల్ స్క్రీన్ కూడా ఉంది చూసుకోవచ్చు. డోర్ కూడా నీట్గా ఉన్నాయి డోర్స్. నెక్స్ట్ వెహికల్ స్టార్ట్ చేసి చూద్దాం ఒకసారి. సింగల్ స్ట్రోక్లో స్టార్ట్ అయిందండి. స్టార్టింగ్ లాంటి ఇష్యూలు ఏం లేవండి. వెహికల్ ఒక డ్రైవర్ చూసుకోవచ్చు. 1,06,000, 1,06,000 మాత్రమే డ్రైవర్. డీజిల్ వర్షన్ వెహికల్. నెక్స్ట్ ఏసీ కూడా చూసుకుందాం ఒకసారి. ఏసీ అయితే వెంటనే కూల్ అయిపోయిందండి. ఏసీ ప్రాబ్లం, ఏసీ ఇష్యూ ఇలాంటివి ఏం లేవు, తొందర కూల్ అయిపోయింది. వెహికల్కి వచ్చేసి మనకి ఓన్లీ ఫ్రంట్ మాత్రమే పవర్ విండోస్ ఉంటాయి. మిర్రర్ డోర్ లాక్ అన్లాక్. వెహికల్కి వచ్చేసి టైర్లు వచ్చేసి మనకి 50-60% టైర్లు ఉన్నాయండి. నెక్స్ట్ ఈ వెహికల్ చూసుకుందాం. 2013 వోక్స్ వ్యాగన్ హైలైన్ అండి. వెహికల్ వచ్చేసి డీజిల్ వర్షన్ వెహికల్. ఈ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 1,20,000. వెహికల్ యొక్క వ్యూ చూసుకోవచ్చు, రైట్ సైడ్ వ్యూ. వెహికల్ యొక్క టైర్లు కూడా మనకి 13 మోడల్ది సేమ్ 50-60% ఉన్నాయి. 4 టైర్లు అంతే ఉన్నాయి. ఏ డోరు ఏ గ్లాస్ చేంజ్ అయితే అవ్వలేదు. డీజిల్ వర్షన్ వెహికల్. టోటల్ వ్యూ చూసుకోవచ్చు మనకి రైట్ సైడ్లో నుంచి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుందాం. వోక్స్ వ్యాగన్ పోలో టీడీఐ సేమ్. డిక్కీ సైడ్ చూసుకుందాం ఒకసారి. ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ మనకు రస్ట్ లాంటివి అయితే ఏం లేదండి. చూసుకోవచ్చు రస్ట్ లాంటివి అయితే ఏం రాలేదు. స్టెఫ్నీ కూడా మనకి 30-40% ఉన్నాయి స్టెఫ్నీ. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుందాం. చాలా నీట్గా ఉందండి వెహికల్. టోటల్ వ్యూ చూసుకోవచ్చు మనకి. నెక్స్ట్ ఇంటీరియర్ చూసుకుందాం ఒకసారి. బ్యాక్ సీట్లు అయితే బాగున్నాయండి. బ్యాక్ సీట్స్, రూఫ్ కూడా చూసుకోవచ్చు, పర్లేదు బాగానే ఉందండి రూఫ్ కూడా. డోర్లు అయితే నీట్గా ఉన్నాయి డోర్స్. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ చూసుకుందాం అండి. ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఒక సీట్ కవర్ ఒక్కటి చేంజ్ చేసుకోవాలి అంతే. రిమైనింగ్ ప్యాసింజర్ సీటు బ్యాక్ సీట్లు అయితే చాలా బాగున్నాయి. ఓన్లీ ఇది ఒక్క చేంజ్ చేసుకుంటే సరిపోతుంది వెహికల్కి. డాష్ బోర్డ్ చూసుకుందాం. మనకి వెహికల్కి వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్, సెకండ్ వన్ వచ్చి స్టీరింగ్ దగ్గర. ప్లస్ స్టీరింగ్స్కి మనకి కంట్రోల్స్ కూడా చూసుకోవచ్చు.
కంట్రోల్స్ కూడా చూసుకోవచ్చు, మనకు స్టీరింగ్ దగ్గర అన్నీ ఉంటాయి. చాలా బాగుంది స్టీరింగ్ కూడా. డిస్ప్లే అయితే లేదండి, కంపెనీ సెటప్ ఉంది టోటల్గా. స్టార్ట్ చేసి చూద్దాం ఒకసారి. సింగల్ స్ట్రోక్లో స్టార్ట్ అయిందండి, స్టార్టింగ్ ఇష్యూ అయితే ఏం లేదు. రీడింగ్ చూసుకోవచ్చు 1,19,000, 1,19,000 డ్రైవన్. ఏసీ కూడా చూసుకుందాం. ఇక్కడ గేర్లు చూసుకోవచ్చు 1 2 3 4 5 +1 రివర్స్. ఏసీ అయితే వెంటనే కూల్ అయిపోయిందండి, ఏసీ ఇష్యూ అయితే ఏం లేదు, ఏసీ ప్రాబ్లం ఏం లేదు, తొందరగా కూల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ వెహికల్కి వచ్చేసి మనకి 4 పవర్ విండోస్ ఉంటాయి, అండ్ మిర్రర్ లాక్ అన్లాక్, అండ్ డోర్ లాక్ అన్లాక్, మిర్రర్ అడ్జస్ట్మెంట్. వెహికల్ ఒక వ్యూ చూసుకోవచ్చు అండి. రైట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు, డిస్టర్బ్ అయితే ఏం లేదు, జెన్యున్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు, మనకు డిస్టర్బ్ ఏం లేదు, జెన్యున్ ఉంది. టోటల్ వ్యూ చూసుకోవచ్చు, ఇంజన్ వ్యూ మనకి ఎలాంటి ఆయిల్ లీకేజ్ లాంటివి అయితే ఏం లేదండి, చూసుకోవచ్చు ఇక్కడ మనకి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్మోక్ కానీ ఆయిల్ కానీ ఏం కొట్టట్లేదు, చాలా బాగుంది ఇంజన్. నెక్స్ట్ మనకి 2011-12 రిజిస్ట్రేషన్ వెహికల్ చూద్దాం ఒకసారి. రైట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు అండి, డిస్టర్బ్ ఏం లేదు, జెన్యున్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు, జెన్యున్ ఉంది, డిస్టర్బ్ ఏం లేదు. టోటల్ వ్యూ చూసుకోవచ్చు, ఇంజన్ సైడ్ వ్యూ మనకి ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ స్మోక్ కానీ లాంటి ఏం రావట్లేదు, చూసుకోవచ్చు మనకి. చాలా నీట్గా ఉందండి వెహికల్ వచ్చేసి. చూసుకోవచ్చు మనకి ఆయిల్ కానీ ఏం కొట్టట్లేదు, చూసుకోవచ్చు. ఇంజన్ అయితే చాలా బాగుందండి ఇంజన్. రెండు వెహికల్స్ చూసుకోవచ్చు అండి, టోటల్ వ్యూ చూసుకోవచ్చు. రెండు వెహికల్స్ వోక్స్‌వ్యాగన్ పోలో, ట్రెండ్‌లైన్ అండ్ హైలైన్. రెండు వెహికల్ చూసారు కానీ రెండు వెహికల్ పర్ఫెక్ట్ ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి ఫస్ట్ మనకి 2011 మోడల్, 2012లో రిజిస్ట్రేషన్. వోక్స్‌వ్యాగన్ ట్రెండ్‌లైన్ బేస్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 1,06,000. వెహికల్ యొక్క ధర వచ్చేసి మనకి 2,50,000 చెప్తున్నారు. 2,50,000 చెప్తున్నారు. దీనిలో కూడా కొంచెం నెగోషియబుల్ చేస్తా అన్నారు. డైరెక్ట్ వెహికల్ చూసుకోండి, ఓనర్తో మాట్లాడిచ్చేస్తా. అండ్ నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ వచ్చేసి 2013 వోక్స్‌వ్యాగన్ హైలైన్ టాప్ ఎండ్ వెహికల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 1,19,000 డ్రైవర్. వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 3,20,000 చెప్తున్నారు. 3,20,000 చెప్తున్నారు. దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తా అన్నారు. డైరెక్ట్ వెహికల్ చూసుకున్నాక ఓనర్తో మాట్లాడిస్తా, తగ్గిస్తా. రెండు వెహికల్స్ మనకి డీజిల్ వర్షన్ వెహికల్. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయండి వెహికల్స్. మీరు టెస్ట్ డ్రైవ్ 100 కిలోమీటర్లు వెళ్ళిరండి, అంత పర్ఫెక్ట్ ఉన్నాయి వెహికల్స్. థ్యాంక్ యూ.